ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిరివెల్ల మండలం సంబంధించిన కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హో బీసీ ఈ కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బీసీల కోసము పెట్టి, బీసీలకు జరుగుతున్న అన్యాయము, బీసీల మీద జరుగుతున్న దాడులు ప్రతి ఒక్క మండలంలో అందరినీ పిలిపించుకొని వాళ్ళకి చైతన్యపనం చేసేలాగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అని చెప్పి కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్క కులంలో, ప్రతి ఒక్క మతంలో పెట్టినా కూడా తక్కువే. ఎందుకంటే ఈ రోజు కేవలం బీసీలకే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ విధంగా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు ఎవరి నెత్తి మీద అయితే చేయి పెట్టి ముద్దులు పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు, అదే చెయ్యి ఈ రోజు మన అందరినీ కూడా పాతాళంలోకి తొక్కేస్తుంది. బీసీలు మా వెంటున్నారు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బీసీలు వెంటుండడం పక్కన పెట్టండి, బీసీలు వెన్ను విరిచి ఇళ్లగాల కూర్చోబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం. ఈరోజు కార్పొరేషన్లు పెట్టినారు. కార్పొరేషన్లు పెట్టింది బీసీల కోసమేమో, కార్పొరేషన్ ద్వారా బీసీలకు నిజంగా మేలు జరుగుతుందేమో అందరం కూడా అనుకున్నాం. కానీ ఎన్ని చావు తెలియటేటంటే కార్పొరేషన్లు పెట్టి ఆ కార్పొరేషన్ తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనందరికి కూడా నేర్పించడం జరిగింది. ఆ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క ఆ కార్పొరేషన్ సంబంధించిన బీసీలకి ఒక్కరికైనా కుర్చీ వేసేవాడు కూడా లేడు, కాఫీ టీ ఇచ్చేవాళ్ళు కూడా లేదు. ఆ కార్పొరేషన్ దాదాపుగా 56 కార్పొరేషన్లు పెట్టినారు. ఒక్కరికంటే ఒక్క బీసీ కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా కూడా ఎక్కడ కూడా మనం వినలేదు. ఎక్కడైనా బీసీ లోన్లు వచ్చినాయా? ఎవరైనా బీసీలు ఈ ప్రభుత్వం వల్ల మేము బాగుపడ్డామని ఎక్కడైనా చెప్పుకోవడం మీరు ఎక్కడన్నా దూరం నుంచి విన్నారా? ఎక్కడ కూడా లేదు. ఈ రోజు ఎస్సీలు మీద దాడులు, బీసీల మీద దాడులు, మైనారిటీ మీద దాడులు, రెడ్ల గారి మీద దాడులు, ఓసీల మీద, అందరి మీద దాడులు. కులం లేదు, మతం లేదు, నువ్వు లేదు, నేను లేదు, అందరూ ఒకటే. ఈరోజు రాక్షస పరిపాలన ఎందుకంటారు? ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస పరిపాలన ఎందుకు అందరూ అంటున్నారంటే, నాది లేదు, నీది లేదు, తన లేదు, మన లేదు, ఎవరి మీదైనా దాడులు చేస్తారు. వాళ్ళు అధికారంలో ఉండడానికి ఎంతమంది మీదైనా దాడులు చేస్తారు. భయభ్రాంతులకు గురి చేసి భయం అనేది ప్రతి ఒక్క ఇంట్లో పెట్టి ఆ భయం ద్వారా పరిపాలన చేసి ప్రజలందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఏలాలని చెప్పి నీచమైన ఆలోచనతో ఈ రోజు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈ రోజు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలకు కాదు ఉండేది, ఒక రౌడీలుగా, గూండాలుగా పనిచేస్తున్నారు. అవునా కాదా? మొన్న పేపర్ చూసినారా? ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద ఆర్టికల్ ఇచ్చినారు, చూసారా లేదా? దానికి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టారు, చూసారా? ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ని ఏ విధంగా మాట్లాడినాడంటే ఒరే అనుకుంటూ మాట్లాడినాడు. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళనే తిడుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి నీ కాలు ఇరుగ్గొడతాను, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాలు ఇరుగ్గొడతాను, నీ అంతు చూస్తాను, రేపు పొద్దున అధికారంలోకి వస్తే నువ్వు బయటికి తిరుగు బిడ్డ, నువ్వు ఎట్లా తిరుగుతావు నేను చూస్తానని ప్రశ్నలనే బెదిరిస్తున్నాడు. ఇదేం రాజ్యం అనేది అర్థమే కావట్లేదు. మళ్ళీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్, ఆంధ్రజ్యోతి పేపర్ లో ఎమ్మెల్యే పేరు రాసినాడా, ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ పేరు రాసినాడా, ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి పేరు రాసినాడంటే ఎక్కడ కూడా రాయలేదు. ఈయన కొద్ది ఈయనే ప్రెస్ మీట్ పెట్టుకొని ఈ రోజు ఏదైతే అవునో కాదో అని కొంచెం డౌట్ ఉన్న వాళ్ళకు కూడా లేదు ఇది నేనే అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మరీ చెప్పినాడు. వాళ్ళ అమ్మ పరువు, ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ పరువు ఆంధ్రజ్యోతి వాళ్ళు తీయలేదు. ఈయన కొద్ది ఈయనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అమ్మ పరువు ఈయనే తీసుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.